మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్ మరణంతో దిశానిర్దేశం చేసే నాయకుని కోసం వెతికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పరి తిరుపతికి బాధ్యతలు ఇచ్చినట్లుగా సమాచారం. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా లెక్క చేయకుండా ధీటుగా జవాబిస్తున్న మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకొని సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలనే ఆకాంక్షతో ప్రజాయుద్ధానికి తెరలేపి అల్లుపెరుగని పోరు సాగిస్తున్న పాలకుల నిఘాకు చిక్కి శైల్యమవుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేలా మరోసారి పెద్దన్నగా మన తెలుగోడికే పెద్దపీఠం వేసింది. గతంలో సాయుధ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతిని కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించి 2020లో కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్కు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం జియోనిపేట గ్రామానికి చెందిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ 2025 మే 21వ తేదీ వరకు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పులలో నేల కొరిగారు. అయితే అనంతరం నాటి వార్ మావోయిస్టుల దళపతి ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి సూచనల మేరకు మావోయిస్టుల ఉద్యమం నడుస్తుండగానే ప్రచారం సాగింది. ఇదిలా ఉండగానే నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కేంద్ర రాష్ట్ర పాలకుల నిఘాకు చిక్కకుండానే ఎట్టకేలకు మళ్లీ తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ 1982-83లో ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో RSSUకు కార్యకలాపాలకు ఆకర్షితుడై చురుగ్గా పనిచేస్తూ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1984లో నక్సల్స్ ఉద్యమ విస్తరణకు శ్రీకారం చుడుతున్న క్రమంలో నిర్బంధం పెరగడంతో ఇక్కడ నుంచి కరీంనగర్ SRR కళాశాలలో డిగ్రీ చదివేందుకు చేరాడు. ఈ దశలో పోలీసుల నిర్బంధకాండను తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆనాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఎదిగారు. దళాలలో చురుకైన వ్యక్తులకు చేర్చుకోవడంలో, శత్రువులను మట్టి పెట్టడంలో, డేగ కళ్ళతో పసిగట్టడంలో తిరుపతి దిట్టగా నాటి నుంచి నేటి వరకు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న లొంగిపోయిన నాయకులు చెప్పుకుంటున్నారు. ముప్పు పొంచి ఉందని ముందే పసిగట్టి శత్రువులను మట్టి కార్పిస్తారని మావోయిస్టు చీఫ్ గా తెలంగాణ ప్రాంతానికి చెందిన తిప్పిరి తిరుపతి రాష్ట్రంలో మళ్లీ ఉద్యమ ఉధృతికి శ్రీకారం చుట్టి కాకీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారనే ప్రచారం అప్పుడే ఆరంభమైంది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శులు ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ముగ్గురు తెలుగోళ్లే. కాగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా, ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.